పేరు మాచాపత్తు నాగలక్ష్మి. నేను వినుకొండ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నుండి ఏనుపాలెం సెక్టార్లో పిట్టమ్మండ 1 అంగన్వాడీ సెంటర్, అంటే నాది బీసీ సెంటర్. ఈ బీసీ సెంటర్లో నన్ను అంగన్వాడీ కార్యకర్తగా నియమించారు. ఫస్ట్ నాకు 2002లో ఈసీసీఈ సెంటర్ కింద నన్ను ఇచ్చారు, నాకు జాబ్ ఇచ్చారు. తర్వాత సెప్టెంబర్ వచ్చేసేటప్పటికి అంగన్వాడీ కేంద్రంగా నన్ను నమోదు చేసుకొని అంగన్వాడీ కార్యకర్తగా నాకు పోస్ట్ ఇచ్చారు. ఇందులో నా పాపులేషను ఫస్ట్ 1000 మంది ఉండేవాళ్ళు. తర్వాత 3 సెంటర్లు చేసినప్పటికీ దానిలో భాగంగా కొంత జనాభా తగ్గి ఇప్పుడు నాకు 743 మంది జనాభా ఉన్నారు. అందులో 366 స్త్రీలు, 367 పురుషులు. అందులో గర్భవతులు 5, బాలింతలు 2. దానిలో 7 to 1 వాళ్ళు 1, 1 to 3 పిల్లలు 10 మంది, 3 to 6 వాళ్ళు 15 మంది, కిషోరి బాలికలు 25 మంది, 18-45 సంవత్సరాల వాళ్ళు 165 మంది. ఈ మొత్తం లబ్ధిదారులందరికీ నన్ను ఒక అంగన్వాడీ కార్యకర్తగా నియమించి ఈ పాపులేషన్కి నా సేవలు అవసరం అని చెప్పేసి గుర్తించి నాకు అంగన్వాడీ కార్యకర్తగా పోస్ట్ ఇచ్చారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరికీ నేను సేవలు చేయగలుగుతానా, నా వంతు కృషి నేను చేయగలుగుతానా అని అనుకునేదాన్ని. కానీ అంగన్వాడీ కేంద్రంలోకి వచ్చాక ఈ పిల్లలు, తల్లులు వీళ్ళందరికీ సేవలు చేయడం నాకు చాలా సంతోషకరంగా ఉందన్నమాట. వీళ్ళకి గర్భవతులకి, బాలింతలకి మనము అంతమంది స్కూల్లో భోజనం అవన్నీ వండి పెట్టేవాళ్ళం. తర్వాత వచ్చేసరికి టీహెచ్ఆర్ ప్రోగ్రామ్గా మాకు అనుమతి ఇచ్చారు. ఈ 7 to 3 పిల్లలకు బాలాంతము, ఎగ్స్, మిల్క్ ఇచ్చేవాళ్ళు. గర్భవతులు, బాలింతలకి భోజనం పెట్టేసి వాళ్ళకి కూడా మిల్క్, పాలు ఇంటికి ఇచ్చేసేవాళ్ళు అనమాట. తర్వాత వచ్చేసేసి నేను 8 గంటల నుంచి 4 గంటల వరకు ప్రీ స్కూల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నమాట. ఈ 9 కల్లా సెంటర్కి వచ్చేసేసి టీచరు ఆయా సెంటర్కి వచ్చేసేసి 9 నుంచి ప్రీ స్కూల్ కార్యక్రమాలు జరిగేటట్లు చూసుకునేవాళ్ళం. సెంటర్లో అన్ని సదుపాయాలు కల్పించుకొని ప్రీ స్కూల్ యాక్టివిటీస్ చెప్పడానికి సిద్ధమయ్యి మేము ప్రీ స్కూల్ యాక్టివిటీస్ పిల్లలందరినీ రౌండ్గా కూర్చోబెట్టుకొని తగిన ప్రీ స్కూల్ యాక్టివిటీస్ అన్ని దగ్గర పెట్టుకొని యాక్టివిటీస్ చేయించేవాళ్ళం అన్నమాట. కొన్ని మేము తయారు చేసుకున్నాము, కొన్ని గవర్నమెంట్ మాకు ఇచ్చింది. ఈ గవర్నమెంట్ ఇచ్చినవే కాకుండా ఈ అంగన్వాడీ సెంటర్లో కొంచెం అందరు తల్లులతో మమేకమైపోయి వీళ్ళ ద్వారా కూడా లబ్ధిదారులు కూడా కొన్ని డొనేషన్లు ఇచ్చారు. మాకు ఈ పిల్లలు, తల్లులు ఫ్యాన్ కూడా ఒకటి డొనేషన్ ఇచ్చారు. తర్వాత వచ్చేసేసి ఇటువైపు కొన్ని మేము తయారు చేసుకున్నాము, కొన్ని ఏమో అంగన్వాడీ ఆఫీస్ నుంచి, మాకు ఐసిడిఎస్ ఆఫీస్ నుంచి కొన్ని ఇచ్చారు. వీటిల్లో ఇవన్నీ మాకు పేరెంట్స్ ఇచ్చారు. ఇక్కడ నా దగ్గర చదువుకున్న పిల్లలు, తల్లులు వెళ్ళిపోయి ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. వాళ్ళందరూ ఇవన్నీ వాళ్ళ పిల్లలకి వాడుకోవడానికి తీసుకొని మళ్ళీ అవి జాగ్రత్తగా దాచిపెట్టి 2 సంవత్సరాలు దాచిపెట్టేసేసి మళ్ళీ మా అమ్మాయి 5 సంవత్సరాలు నిండిపోయి 6 సంవత్సరాలు వచ్చిన టీచర్ గారు ఇవన్నీ మీ పిల్లలకి పనికి వస్తాయి అని చెప్పేసి నేను ఇవ్వాలనుకుంటున్నాను, మరి మీరు తీసుకోగలుగుతాను అని అంటే తీసుకోండి, లేకపోతే ఏం లేదు, మళ్ళీ వేరే విధంగా కాదు అని చెప్పేసి అడిగి ఇచ్చారు. మాకు ఇవ్వండి అమ్మ, పిల్లలకి పనికి వస్తాయి అంటే ఇవి ఈ ఏబిసిడీలు లెటర్స్ ఇవన్నీ, ఇవి కూడా ఏబిసిడీలు మొత్తం పిల్లలకి నేర్చుకోవడం, త్వరగా నేర్చుకోవడం కోసం అని చెప్పేసి ఇలాంటివి కొన్ని చాలా రకాలు కొంచెం తల్లులు కూడా ఇచ్చారు. అలాగే గవర్నమెంట్ మాకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ట్రంప్లిన్ ఇచ్చారు, మ్యాట్స్ ఇచ్చారు, ఈ మ్యాట్స్ ఇచ్చారు, 25 మ్యాట్స్ ఇచ్చారు. ఇవి ఒక 15 చైర్స్ ఇచ్చారు. చైర్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ చైర్స్ అన్ని పిల్లలకి చక్కగా కలర్ఫుల్గా చాలా చైర్లు ఇచ్చారు. 15 చైర్స్ దాకా ఇచ్చారు. ఈ చైర్స్ కూడా చూడండి, ఇవి బొమ్మ ఇచ్చారు. ఈ స్కూటర్ బొమ్మ ఒకటి ఇచ్చారు. ఈ ట్రంప్లిన్ ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఇచ్చింది ఏదో పిల్లలు ఆడుకుంటారు, చేస్తారు, పిల్లలు ఆసక్తిగా వస్తారు అనే దానికోసం కూడా కాదు. SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అంటే సుస్థిర అభివృద్ధి. ఈ సుస్థిర అభివృద్ధి అంటే బిడ్డ మాల్న్యూట్రిషన్కి గురి కాకుండా, పోషకాహార లోపానికి గురి కాకుండా, వయసుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ ఎత్తుకు తగ్గ బరువులో కూడా కరెక్ట్గా ఉండాలని చెప్పేసి బాగుంటేనే వాడికి అభివృద్ధి బాగుంటుంది, పెరుగుదల బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ వస్తువులను ₹1,00,000 వస్తువులు మాకు ఇచ్చారు. ఈ ₹1,00,000 వస్తువుల కోసం కూడా నేను, నా పేరెంట్స్ అందరూ చాలా కృషి చేశాము. ఇవన్నీ వస్తాయమ్మా, ఇవన్నీ వస్తేనే మన పిల్లలు బాగుంటారు అని చెప్పేసి ఇస్తారు. మన పిల్లలందరినీ 3 to 6 పిల్లలందరినీ ప్రీ స్కూల్ పంపిస్తేనే పిల్లలు మరింత మంది అంతా ఉంటేనే మనకి ఇస్తారు అంటే పిల్లలందరినీ ఎక్కడికి పంపించకుండా, ప్రైవేట్ స్కూళ్ళకి కూడా పంపించకుండా అంగన్వాడీ సెంటర్కే పంపించారు. దీనిలో ఇప్పుడు ఈ టెంపుల్ ఉంది కదండి, దీనిలో పిల్లలు ఎక్కడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎత్తు పెరుగుతారనమాట, కొంచెం జంపింగ్.
ఈ జంప్ చేయటం వల్ల ఏంటంటే చేతులు కాళ్ళు శరీరం మొత్తం కదులుతుంటుంది కాబట్టి దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఎత్తుకు తగ్గ బరువులో లోపం లేకుండా కొంచెం పెరగడానికి అవకాశంగా ఉంటుంది అనమాట. ఇది ఉంది ఈ స్కూటర్ బొమ్మలో వీళ్ళకి ఊగడానికి ఇట్లా దీనిపైన కూర్చొని ఊగుతున్నప్పుడు వాళ్ళ బాడీ మొత్తం కదులుతుంటుంది కాబట్టి వాళ్ళకి శారీరక అభివృద్ధి కూడా జరుగుతుంది అనమాట. ఈ స్కూటర్ కూడా అంతే, వాళ్ళకి ఏకాగ్రత స్కూల్కి అంగన్వాడీ స్కూల్కి వచ్చేసేస్తే మనకి బొమ్మలు ఉన్నాయి ఆడుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే అంగన్వాడీ విద్య ఆటపాటల విద్య అనే కార్యక్రమంలో కూడా ఇవన్నీ మనము ఒక మధ్యాహ్నం పూట ఒక 1 అవర్ వీటి గురించి మనం చెప్పుకోవడానికి కూడా వాళ్ళ చేత ఆడించడానికి కూడా వీలుగా ఉంటుంది కాబట్టి అవన్నీ ఉపయోగిస్తున్నాం. ఇటువైపు చూడండి, ఇది బాస్కెట్ బాల్ అండి. ఈ బాస్కెట్ బాల్ కూడా ఇచ్చారనమాట, గవర్నమెంటే ఇచ్చింది. మనం కొనుక్కోవాలంటే వేలల్లో ఉంది, కానీ దీన్ని సాధించుకున్నాము అని అంటే నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇది కూడా అంతే, బాస్కెట్ బాల్ తీసుకొని మనం వాళ్ళు ఇలా వేస్తారు. ఉత్సాహంగా బాల్ అలా వేయడానికి వాళ్ళు ఇలా జంప్ చేస్తారు అనమాట. జంప్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, బాల్ వేసేవాళ్ళు ఇలా బాల్ వేయడానికి దానిలో కరెక్ట్గా బాస్కెట్లో పడుతుందా లేదా అని చెప్పేసి చూసుకొని దానిలో వేయడానికి, అది కూడా ఎత్తు పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. బాల్ వేయటం ఏకాగ్రత ఈ ఏకాగ్రత దీనివల్ల కూడా వస్తుంది. తర్వాత ఇవి ఏనుగు బొమ్మలు ఇచ్చారండి, ఏనుగు పప్పెట్స్ 5 ఇచ్చారు. దీనిలో రింగ్స్, ఈ రింగ్స్ కలర్స్ 5 రకాలు ఇచ్చారు. వీటిల్లో కలర్స్ తెలుస్తాయి, సైజులు తెలుస్తాయి, వాళ్ళ షేప్స్ తెలుస్తాయి. అసలు ఈ బొమ్మ తీసుకొని వాళ్ళు ఆడుకోవాలి అని అంటే ఎంత ఉత్సాహంగా ఉంటారంటే అంత ఉత్సాహంగా ఉంటారు. పెట్టేసేసి ఈ కలర్స్ కూడా ఉన్నాయి కదా, ఉపయోగిస్తాను. వాళ్ళకి ఒక రింగ్ ఇచ్చేసేసి ఎల్లో వేయండి రా అంటే ఎల్లో వేసేస్తాను, రెడ్ వేయండి రా అంటే రెడ్ కలర్ చూసి ఇది రెడ్ అని చెప్పేసి రెడ్ వేసేస్తాను. తర్వాత బ్లూ అంటే బ్లూ వేసేస్తాను. అలానే మాకు ఇచ్చిన చైర్స్లో కూడా ఈ కలర్స్ అన్నీ ఉన్నాయండి. ఈ రింగులు తీసుకెళ్ళేసేసి ఏ కలర్ చైర్లో పెట్టమంటే ఆ కలర్ చైర్లో పెట్టేస్తారు. అట్లా కూడా నేను వాటిని ఉపయోగించుకోవడానికి నాకు అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి చూడండి, చార్ట్స్, ఫ్లవర్స్ చార్ట్స్, వెహికల్స్, పిల్లలకి వెహికల్స్ తెలుసుకోవడం కానంటే దీనిలో చూసి బయట ఇది ఎక్కాం మేడం, నాకు ఎడ్లు బండి తెలుసు మేడం, మాకు ఎడ్లు ఉన్నాయి మేడం, సైకిల్ ఉంది మేడం, స్కూటర్ ఉంది మేడం, మా నాన్నకి కారు ఉంది మేడం, ఆటో ఉంది మేడం చెప్తారు. ఈ వెహికల్స్ ఇది చూపించగానే వాళ్ళకి తెలిసిన మొత్తం చెప్పేస్తారు అనమాట. అట్లాగా ఇవి కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ నెంబర్స్లో వాళ్ళకి నెంబర్సే తెలుస్తున్నాయి, కానీ ఇప్పుడు పేరెంట్స్కి మనం పెట్టే వీడియోలకు వాట్సాప్ గ్రూపుల్లో మేము 3+4+ యాక్టివిటీస్ కూడా పెడుతున్నాం కదండి. ఆ యాక్టివిటీస్లో బాగా నెంబర్స్ కూడా అమ్మో మాకు ఇంగ్లీష్ రాదండి, మాకు నెంబర్స్ రావండి అని చెప్పి చెప్తారు. అలాంటప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్తాను అని అంటే, ఇంట్లో మీకు కూరగాయలు కానీ గ్లాసులు కానీ ప్లేట్లు కానీ ఏవైనా స్పూన్లు అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మీరేం చదువుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు. 2 స్పూన్లు ఉన్నాయంటే 2 స్పూన్లు తీసుకురంటారా అని చెప్పేసి అక్కడ పెట్టేసేస్తే గ్లాసులైనా స్పూన్లైనా కూరగాయలైనా లేకపోతే చింతగింజలు కందిపప్పు మినప్పప్పు ఇలాంటివన్నీ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి చెప్తే దాని ద్వారా కూడా వాళ్ళు నెంబర్స్ కానీ ఏవైనా కానీ తెలుసుకోగలుగుతారు. దాని ద్వారా గణిత అభివృద్ధి కూడా వస్తుంది. ఇట్లాగా అభివృద్ధుల్లో పిల్లవాడు ఈ 6 రకాల అభివృద్ధులు ఉన్నాయండి. 6 రకాల అభివృద్ధుల్లో పిల్లడు కరెక్ట్గా ఉంటే సమగ్రాభివృద్ధిగా ఉంటుంది. ఇది చూడండి, ఇవన్నీ అభివృద్ధులని మేము చార్ట్స్ మేము ట్రైనింగ్కి వెళ్ళాము. ఆ ట్రైనింగ్లో ఇవన్నీ మాకు ఇచ్చారు, మేము అన్నీ రాసుకొని ఇక్కడ డిస్ప్లే చేసుకున్నామండి. సమగ్రాభివృద్ధి ఈ అభివృద్ధులు మొత్తం కలిపి సమగ్రాభివృద్ధి. భాషాభివృద్ధి, ఈ భాషాభివృద్ధిలో ఆలు యాపిల్స్ చార్ట్స్, తర్వాత ఆల్ఫాబెట్స్, ఫ్లవర్స్, వెజిటబుల్స్ ఇవన్నీ మనము మాట ద్వారా వాళ్ళకి పలికించడం ద్వారా భాషాభివృద్ధి. తర్వాత శారీరక అభివృద్ధి, ఈ శారీరక అభివృద్ధిలో జంతువులు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మన శారీరకంగా వీటి ద్వారా రింగులు వేయటము, ఈ బాస్కెట్ బాల్తో ఆడించడము, తర్వాత ఈ జూ పార్కులు వాళ్ళని ఎక్కడికైనా వెళ్తే చూపించడం కోసము ఇవన్నీ శారీరక అభివృద్ధి కిందకు వస్తాయి. ఇవన్నీ ఇలాగా వాళ్ళకి చెప్పగలుగుతాం అనమాట. ఇటు వచ్చేసేటప్పటికి మేధాభివృద్ధి అంటే పజిల్స్. చూడండి ఈ వెహికల్స్ ఇది మనకి ఇచ్చారు. ఇవన్నీ మొత్తం మనకు సెట్ చేసి ఇచ్చారండి. ఇవి కొనుక్కోవాలంటే బయట కొనుక్కోవాలి, మనం చాలా కాస్ట్ పెట్టి కొనుక్కోవాలి. కానీ మనకు గవర్నమెంటే ఇచ్చింది. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్ల పిల్లలు చాలా యాక్టివ్గా ఉండాలి, ప్రైవేట్ స్కూల్కి ధీటుగా అంగన్వాడీ సెంటర్లు ఉండాలనే నిబంధనతో మాకు ఇవన్నీ ఇచ్చారు. మేము వీటిని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి పిల్లలు కూడా చక్కగా పెట్టగలుగుతారు. ఇవి వెహికల్స్, మొత్తం ఈ వెహికల్స్ అన్నీ ఇలా తీసేసి ఇవన్నీ మళ్ళీ మనం సెట్ చేయడానికి అండి. ఇట్లా పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్గా ఇవన్నీ సెట్ చేస్తారు. మేధాభివృద్ధి అంటే మెదడుకు మేత పెట్టడం అనమాట.
ఈ మెదడుకి పని చెప్తున్నాము అని అంటే వాడు ఆలోచించి దేనిలో ఏం పెట్టాలని చెప్పేసి విపరీతంగా ఆలోచిస్తాడు. ఆలోచన ఏకాగ్రత ఇందులోనే వాడు ఎలా పెట్టాలి ఏంటని చెప్పి సెట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఇవన్నీ చేస్తారు. ఇది మేధాభివృద్ధి. గణితాభివృద్ధి ఇందులోనే టేబుల్స్ కానీ నెంబర్స్ కానీ ఇవన్నీ వీటిల్లోనే గణితాభివృద్ధి కూడా వస్తుంది. మనం తెలియచెప్పడం కోసం అని చెప్పేసి మనకి రింగులది కూడా ఈ పూసలది ఒకటి ఇచ్చారండి. దీనిలో నెంబర్స్, దీనిలో ప్లస్లు మైనస్లు కూడికలు తీసేతలు కూడా చెప్పొచ్చు ఈ పిల్లలతోటి. ఇక్కడ ఒక పూసలు ఇచ్చారు, ఇది 1 అని చెప్పేసి ఇలా చెప్పొచ్చు. 1 2 1 2 3 అలా 10 వరకు ఇచ్చారండి. ఈ 10 వరకు మైనస్లు ప్లస్లు కూడికలు తీసేతలా కూడా గణితాభివృద్ధిలో మనం దీన్ని కూడా ఇట్లాంటి వాటి ద్వారా కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది. తర్వాత సృజనాత్మకత అండి. ఈ సృజనాత్మకత అని అంటే ఏదైనా మనం కొత్త వస్తువులే మనం తయారు చేయడం అనమాట. ఏదైనా పేపర్, ఇప్పుడు పిల్లలకి పేపర్లు కానీ ఏమన్నా ఇచ్చామంటే అవన్నీ చించేసి ఉండలు చేసేసి అతికించడము, లేదా కూరగాయల బొమ్మలు కానీ లేకపోతే ఏమైనా కానీ ఇవన్నీ మనం అంటించడానికి. ఇవ్వండి, ఇప్పుడు యాపిల్ బొమ్మ ఇచ్చారు. యాపిల్ బొమ్మలో ఈ కలర్స్ ఇవన్నీ వేయిస్తాము. ఇట్లాగా సిలబస్ బుక్స్ అన్నీ ఇచ్చారు. ఇది యాక్టివిటీ బుక్ అండి, 3+. ఇంగ్లీష్ బుక్ అనమాట. ఇంగ్లీషు ప్రైమరీ 1 3+ బుక్ అండి. మ్యాథ్స్ బుక్, తెలుగు బుక్, తెలుగు PP1 అండి. PP1 PP2 2 బుక్స్ ఉన్నాయి వీళ్ళకి. తెలుగు బుక్, యాక్టివిటీ బుక్, ఇంగ్లీష్ వర్క్ బుక్, మ్యాథ్స్ వర్క్ బుక్, ఇంగ్లీష్ స్పోకెన్ బుక్, ఈ బుక్లు మొత్తం ఇచ్చి వాళ్ళకి 5 బుక్లు మనకి సిలబస్ ప్రకారం వాళ్ళకి ప్రతిరోజు మన ప్రథమ సంస్థ వాళ్ళు మనకి ఈ అంగన్వాడీ విద్య ఆడపాటల ద్వారా విద్య అని చెప్పేసి మనకి వీడియోలు పెడతారండి. 3+, 4+ వాళ్ళకి సపరేట్గా గ్రూపులు చేసేసి దానికి ఉదయం మాకు నైట్ పూటే పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు కొంచెం లేట్ అయ్యేది, ఇప్పుడు అసలు నైట్కే పెట్టేసేస్తున్నారు. అంటే నైట్కే మనం చూసుకొని వాళ్ళకి త్వరగా చెప్పడానికైనా ఏదైనా కానీ బాగుండిద్ది, ఇన్ టైంలోనే చెప్పడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి చెప్పారు. అంతకుముందు ఏంటంటే అంగన్వాడీ విద్య ఆడపాటల ద్వారా విద్య అనేది ఆట పాట కథ మాట సృజనాత్మక సాంస్కృతిక కార్యక్రమాలు శాస్త్రీయ పరిజ్ఞానం అని చెప్పేసి ఇచ్చేవాళ్ళు. ఈ మధ్య మాకు ట్రైనింగ్ ఇచ్చారండి. దానిలో ఆదర్శీల నవచేతన ఈ 2 యాడ్ చేశారు. ఈ ఆదర్శీల ఏంటంటే 3 to 6 వాళ్ళకి ఆదర్శీల అండి, 0 to 3 వాళ్ళకి నవచేతన. ఈ ఆదర్శీల నవచేతన బుక్స్ ప్రకారం ఏ యాక్టివిటీ ఎలా చేయాలో దానిని స్పష్టంగా ఇచ్చేసేసి మొత్తం దానిలో నేర్చుకొని మనం పిల్లలకి చెప్పే విధంగా మాకు బాగా రూపొందించి ఆ 3+, 4+ గ్రూపుల్లో వీడియోలు షేర్ చేసేస్తున్నాం మేము. వాళ్ళు ఏ యాక్టివిటీ అయితే చేస్తారో ఆ యాక్టివిటీని మేము తల్లులకు కూడా చెప్పి అమ్మ ఇది ఇట్లాగానని చెప్పి చెప్తున్నాం. దానిలో భాగంగా వీళ్ళకి ప్రతి నెల 5వ తారీఖు ECC డే మీటింగ్ ఉంటుంది. మరి VHND 1 1వ తారీఖు VHND 1 ఉంటుంది. తర్వాత వచ్చేసేసి 2వది 15 రోజుల తర్వాత సెకండ్ VHND ఉంటుంది. ప్రతి నెల ఫస్ట్ బుధవారం 3వ బుధవారం CV ఈవెంట్ సామాజిక వేడుకలు అనమాట. ఈ వేడుకల్లో భాగంగా కూడా మేము వాళ్ళకి గర్భిణీ సత్వర నమోదు అయితే గర్భిణీ అని తెలియగానే మేము నమోదు చేసుకోవడానికి గర్భిణీ సత్వర నమోదు కార్యక్రమం చేస్తాము. తర్వాత వచ్చేసి ప్రీ స్కూల్ 3 సంవత్సరాలు నిండిపోయి 4వ సంవత్సరం తగలంగానే మేము వాళ్ళని ప్రీ స్కూల్లో నమోదు చేసుకోగలుగుతాం. దానికి పూర్వ ప్రాథమిక విద్యా సంసిద్ధత సంబరాలు అని చెప్పేసి ఆ ఈవెంట్ చేసుకుంటాం. తర్వాత గర్భిణీగా నమోదు చేసుకొని మేము 6 నెలల వరకు ఫీడింగ్ ఇచ్చిన తర్వాత 6 నెలలు నిండిన తర్వాత అన్నప్రాసన కార్యక్రమం అని చెప్పేసి చేస్తాము. ఆ అన్నప్రాసన కార్యక్రమంలో ఏంటంటే వాళ్ళకి అప్పుడు దాకా 6 నెలలు తల్లిపాలే తాగుతుంటారు కాబట్టి 7వ నెల వచ్చాక వాళ్ళకి బాలామృతం స్టార్ట్ చేసి గుడ్లు పాలు ఇవన్నీ ఇచ్చేదానికి లబ్ధిదారులందరినీ పిలిచి వాళ్ళ సమక్షంలో వాళ్ళకి కొంచెం పాసలు లాంటివి చేసి వాళ్ళకి అన్నం ముట్టిచ్చేసేసి వీళ్ళకి బాలామృతం పెట్టాలి, ఈ గుడ్డు పెట్టాలని చెప్పేసి వాళ్ళకి అనుబంధ పోషకాహారం గురించి తెలియజేయడం కోసం అంగన్వాడీ కేంద్రంలోనే అన్నప్రాసన కార్యక్రమం కూడా చేసేస్తాము. తర్వాత వచ్చేసేసి ప్రజలకు ఇచ్చే వాటిని ప్రజారోగ్య కార్యక్రమాలు అని చెప్పేసి ఆ ఈవెంట్ ఒకటి చేస్తాము. ఈ ప్రజారోగ్య కార్యక్రమాల్లో ఏంటంటే ఒక నిలుపురుగుల విషయం గురించి కానీ, హ్యాండ్ వాష్ గురించి కానీ, పరిసరాల పరిశుభ్రత గురించి కానీ, వాళ్ళకి తెలియాల్సిన విషయాలు ఏవైనా కానీ అవగాహన కల్పించడం కోసం అందరి కోసం ప్రజల కోసం అందరికీ చేసేదే ఈ ప్రజారోగ్య కార్యక్రమాలు అని చెప్పేసి చేస్తాం. ప్రతి 3 నెలలకి సుపోషణ కార్యక్రమం చేస్తాం. సుపోషణ కార్యక్రమం అని అంటే ఇప్పుడు గర్భవతులకి, బాలింతలకి, పిల్లలకి ఈ అంగన్వాడీ సెంటర్లో ఏవైతే సేవలు ఇస్తున్నామో ఈ సేవలన్నీ వాళ్ళకి మగవాళ్ళకి కొంతమంది తెలిస్తే కొంతమంది తెలియవు కాబట్టి అసలు స్కూల్లో ఏమి ఇస్తున్నాము,
దీనివల్ల ఉపయోగం ఏంటి, అంగన్వాడీ సెంటర్ వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్కి కూడా, మగవాళ్ళకి కూడా, భర్తలు కానీ మామలు కానీ ఎవరికైనా కానీ ఈ విషయాలన్నిటి గురించి తెలియజేసేది 3 నెలలకు ఒకసారి మగవాళ్ళకు కూడా మీటింగ్ పెడతాం. దీన్ని సుపోషణ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాం. ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ ప్రతి అంగన్వాడీ సెంటర్లో జరుగుతాయి. వాటికి కూడా కొన్ని డేట్లు ఇచ్చేశారు. ఆ డేట్ ప్రకారం మేము చేసుకుంటామండి. తర్వాత ఎస్డీజీ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్, సుస్థిర అభివృద్ధి కోసం అని చెప్పేసి ఎస్డీజీ మీటింగ్ కూడా మనం ప్రతి ఫస్ట్ సోమవారం 3వ సోమవారం కండక్ట్ చేస్తాం. ఈ మీటింగ్లో ఏంటంటే ఎవరైతే బాగా బరువు తక్కువగా ఉంటారో వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి, ఇదిగోమ్మ మీ బిడ్డ ఈ వయసుకు తగ్గ బరువు లేడు, ఈ వయసుకు తగ్గ గ్రోత్ చార్ట్ అక్కడ ఉందండి, అక్కడ చూపిస్తాను ఒకసారి. ఇది పెద్దవాళ్ళని చూస్తాము. ఇది ఇన్ఫాంటోమీటర్ అండి, పిల్లల్ని చూస్తాము. 2 సంవత్సరాల పిల్లల్ని చూస్తాము, పొడవు చూస్తాము. ఇది స్టేడియోమీటర్ అండి, పిల్లల్ని 5 సంవత్సరాల పిల్లల్ని, 3 నుంచి 5 సంవత్సరాల పిల్లల్ని ఈ స్టేడియోమీటర్లో ఎత్తు చూస్తాము. ఇది ఎత్తుకు తగ్గ బరువు చాలండి. ఈ ఎత్తుకు తగ్గ బరువులో బిడ్డ ఎత్తుకు తగ్గ బరువు గ్రీన్లో ఉన్నాడా, ఎల్లోలో ఉన్నాడా, ఆరెంజ్లో ఉన్నాడా అని చెప్పేసి తల్లులకి దీన్ని చూపించేసేసి మీ బిడ్డ ఇలా ఉన్నాడమ్మా అని చెప్పేసి చూపిస్తాము. దీంట్లో నేను అటువైపు కనిపించట్లేదు, గ్రోత్ బుక్ ఒకటి తీసుకొచ్చి చూపిస్తాము. ఇది సాల్టర్ స్కేల్ అండి, 5 సంవత్సరాల పిల్లల్ని బరువు చూస్తాము. ఇది 25 కేజీల వరకు ఉంటుంది. అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5వ సంవత్సరం నిండిన దాకా 6వ సంవత్సరం వచ్చిన పిల్లల వరకు దీనిలో నుంచి బరువు చూస్తామండి మేము. దానికి వచ్చారు ఇది ఆడపిల్లలకండి, పింక్ కలర్లో ఉంటుంది. దీంట్లో బిడ్డ ఆరోగ్యంగా ఉంటే గ్రీను, బిడ్డ కొంచెం లో పోషణతో ఉంటే ఎల్లో అని, బాగా తీవ్ర ప్రమాద స్థితిలో ఉంటే ఆరెంజ్ కలర్లో ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి మనం తెలియజేస్తామండి. ఇక్కడికి వచ్చేసరికి ఈ వైట్ అంతా ఇంతకన్నా దీనిని మించి ఎక్కువగా పోతే ఇది ఓవర్ వెయిట్ అంటే ఊబకాయం అనమాట. దీనిలో ఉంటే బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు, దీనిలో ఉంటే కొంచెం లోప పోషణతో ఉన్నట్టు, ఈ ఆరెంజ్లో ఉంటే తీవ్ర ప్రమాద స్థితిలో ఉన్నట్టు, ఈ పైన ఉన్నా కూడా కొంచెం ప్రమాద స్థితిలో ఉన్నట్టే అనమాట. ఇది ఊబకాయం అని అంటారు, ఓవర్ వెయిట్ అనమాట. ఈ ఓవర్ వెయిట్లో లేకుండా, ఈ ఆరెంజ్లో లేకుండా, ఈ ఎల్లోలో లేకుండా ఈ గ్రీన్లో ఉంటే బిడ్డ ఆ పెరుగుదల సక్రమంగా ఉన్నట్టు అని చెప్పేసి తల్లుకి బిడ్డ బరువు తీయగానే వాళ్ళకి ఇదిగమ్మ నీ బిడ్డ ఇలా ఉన్నాడు, ఈ రంగులో ఉన్నాడు, ఇలా ఉన్నాడు అని చెప్పి ఆరోగ్యంగా ఉంటే ఇంకా కొంచెం మీరు బాగా పెట్టుకోండి అమ్మ, ఆరోగ్యంగా ఉంటాడు, తగ్గకుండా ఉంటాడని చెప్తాము. ఎల్లో కలర్లో ఉంటే అమ్మ కొంచెం లో పోషణ స్థితిలో ఉన్నాడు, వాడు ఎట్లా ఉన్నాడు ఏంటో చూడండి అమ్మ, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి 104 అవన్నీ వస్తాయి కదా, చెకప్ చేయించుకోండి అని చెప్పేసి వాళ్ళకి సలహా ఇస్తాము. ఆరెంజ్ కలర్లో ఉన్నాడు అని అంటే అమ్మ బిడ్డ తీవ్ర ప్రమాద స్థితిలో ఉన్నాడు, వీటికి జ్వరంగానే ఏమన్నా వస్తుందేమో, ఒకసారి చూయించుకొని పిహెచ్సికైనా లేకపోతే సబ్ సెంటర్కైనా తీసుకెళ్ళి చూయించుకొని వాడికి ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఎన్ఆర్సీ సెంటర్ అని చెప్పేసి పిల్లల చికిత్సా విభాగం అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది, దానికి మనం తీసుకెళ్ళి అక్కడ అడ్మిట్ చేస్తే అక్కడ వాళ్ళకి ఏమి ఆహారం పెట్టాలి, ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలో చెప్పి వాళ్ళు 21 రోజు శిక్షణ ఇచ్చేసేసి మళ్ళీ అంగన్వాడీ సెంటర్కి అంగన్వాడీ కార్యకర్తకు ఒప్పు చెప్తారు. అక్కడి నుంచి మేము జాగ్రత్తలు తీసుకొని బిడ్డల్ని జాగ్రత్తగా ఉంచుతామని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తామండి. ఇది పెరుగుదల పర్యవేక్షణలో భాగంగా ఇవన్నీ వాళ్ళకి ప్రతి నెల మేము బరువు తీసినప్పుడు ఇవన్నీ చెప్తాము. కేవలం వాళ్ళకి గర్భవతులకి, బాలింతలకి గ్రామంలోని ప్రతి ఒక్కళ్ళకి మా అంగన్వాడీ సేవలు వినియోగించుకోవాలని చెప్పి చెప్తాము. మా అంగన్వాడీ సేవలు కూడా మేము ఖచ్చితంగా చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకు అయితే ఇది చాలా సంతోషంగా ఉంది. ఇంతమందికి నేను నాకు ఇద్దరు పిల్లలు నన్ను అమ్మ అని పిలుస్తారు. కానీ నేను 2002 నుంచి ఇప్పటి వరకు ఉద్యోగం చేస్తున్న 23 సంవత్సరాలు అయిపోయింది. 23 సంవత్సరాలు నన్ను ఎంతమంది అమ్మ అని పిలుచుంటారో. నేను ఈ పిల్లలు నా దగ్గర నుంచి చదువుకున్న పిల్లలు చాలామంది అమెరికాలో వెళ్ళారు, ఆస్ట్రేలియాలో వెళ్ళారు, వాళ్ళందరూ వచ్చి నన్ను పలకరిస్తే నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇది నాకు చాలండి. ఓకే, థ్యాంక్ యూ.